ప్రీవియస్ లెక్చర్లో ట్రాన్సిషన్ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేసాం. సో ట్రాన్సిషన్ ప్రాపర్టీలో మనకి 4 సబ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ట్రాన్సిషన్ ప్రాపర్టీ అంటే ఏ ప్రాపర్టీకి ట్రాన్సిషన్ ఎఫెక్ట్ ఉందో, అంటే ఏవైతే ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ యానిమేషన్స్ మనం యాడ్ చేస్తున్నామో వాటిలో ఏ ప్రాపర్టీకి ట్రాన్సిషన్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. అంటే ఈ కేస్లో మనం బోత్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ ఇస్తున్నాం, ఆల్సో బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఈ రెండిట్లో ట్రాన్సిషన్ దేనికి అప్లై చేయాలి అన్నది ట్రాన్సిషన్ ప్రాపర్టీ డిస్క్రైబ్ చేస్తుంది. సో ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కలర్కి మనం ట్రాన్సిషన్ ప్రాపర్టీ అప్లై చేస్తున్నాం. సెకండ్ సబ్ ప్రాపర్టీ ట్రాన్సిషన్ డ్యూరేషన్. ట్రాన్సిషన్ డ్యూరేషన్ అంటే ఆ ట్రాన్సిషన్ యానిమేషన్ ఏదైతే ఉందో అది ఎంత లెంత్ ఆఫ్ టైంలో కంప్లీట్ అవ్వాలా అన్నది ట్రాన్సిషన్ డ్యూరేషన్లో మనం మెన్షన్ చేస్తాం. బై డిఫాల్ట్ ఇది 0 seconds ఉంటుంది. సో దీన్ని కమెంట్ చేసి చూస్తే ఓవర్ చేయగానే సో డిలే ఫంక్షన్ ఇందాక యాడ్ చేసాం, అది కూడా రిమూవ్ చేస్తే దెర్ యూ. సో యూజువలీ ట్రాన్సిషన్ డ్యూరేషన్కి డిఫాల్ట్ వాల్యూ అనేది 0 seconds ఉంటుంది. అంటే మనకి ఎలాంటి యానిమేషన్ అవ్వదు, ఇన్స్టెంట్గా చేంజ్ అనేది కనిపిస్తుంది. సో బోత్ ట్రాన్స్లేట్ అండ్ రెడ్ కలర్ రెండు ఇన్స్టంటేనియస్గా మనం హోవర్ చేయగానే ఆ చేంజ్ అనేది మనకి వచ్చేస్తుంది. బట్ ఆ యానిమేషన్ చూపించడం కోసం మనం ట్రాన్సిషన్ డ్యూరేషన్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ ట్రాన్సిషన్ డ్యూరేషన్ కూడా మనం డిఫరెంట్ ప్రాపర్టీస్కి డిఫరెంట్ డ్యూరేషన్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. అంటే బ్యాక్గ్రౌండ్ కలర్కి ఒక డ్యూరేషన్, ట్రాన్స్ఫార్మ్కి ఒక డ్యూరేషన్, అలా డిఫరెంట్ డ్యూరేషన్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో దీనికి యూనిట్స్ మనం టైంలో ప్రొవైడ్ చేస్తాం. అంటే ఐదర్ మిల్లీ సెకండ్స్ ఆర్ సెకండ్స్లో ప్రొవైడ్ చేస్తాం. సో మిల్లీ సెకండ్స్ అంటే సో 1 second ఈజ్ ఈక్వల్స్ టు 100 milliseconds. అంటే ఇక్కడ 3 seconds అంటే బేసికలీ మనం 300 milliseconds అని ఇస్తున్నట్టు. సో ఐదర్ సెకండ్స్ ఆర్ మిల్లీ సెకండ్స్లో మనం ట్రాన్సిషన్ డ్యూరేషన్కి వాల్యూ ప్రొవైడ్ చేయొచ్చు. ఈ ఎగ్జాంపుల్లో మనం 4 డివిజన్స్ ప్రొవైడ్ చేద్దాం అండ్ అన్నిటికీ డిఫరెంట్ నేమ్స్, క్లాస్ 1, 2, 3 and 4. నా ఇన్ జనరల్ డివ్కి కొన్ని ప్రాపర్టీస్ ప్రొవైడ్ చేద్దాం. హైట్ 5 rem, విడ్త్ 5 rem, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్, మార్జిన్ 1 rem. నౌ ఈచ్ బ్లాక్కి మనం డిఫరెంట్ ట్రాన్సిషన్ ప్రాపర్టీస్ అండ్ టైమింగ్స్ అప్లై చేద్దాం. సో స్టార్టింగ్ విత్ .1 ట్రాన్స్ఫార్మ్ రొటేట్. సో లెట్స్ సే 360 degrees, అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కంప్లీట్ ఒక సర్కిల్ తిరిగి మళ్ళీ ఈ పాయింట్కి రావాలి అంటే సేమ్ పొజిషన్కి రావాలి అంటే 360 degrees రొటేట్ అవ్వాలి. సో ఇది కూడా అన్నిటికీ కామన్గా ప్రొవైడ్ చేద్దాం. వీటన్నిటిని ఒక సెక్షన్లో ర్యాప్ చేస్తే సెక్షన్కి మనం హోవర్ ఎఫెక్ట్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. సో సెక్షన్ ఫార్మాట్ డాక్యుమెంట్. సో సెక్షన్ మీద హోవర్ చేసినప్పుడు డివ్ అన్నీ కూడా 360 degrees రొటేట్ అవ్వాలి. బట్ ఈచ్ ఆఫ్ దీస్ డివిజన్స్కి డిఫరెంట్ ట్రాన్సిషన్ డ్యూరేషన్స్ యాడ్ చేద్దాం మనం. సో 1కి ట్రాన్సిషన్ డ్యూరేషన్ 1 second. దెర్ యూ గో. సో 1 secondలో అది కంప్లీట్ 360 degrees రొటేట్ అవుతుంది. నౌ 2 ట్రాన్సిషన్ డ్యూరేషన్ 2 seconds. సో రెండు 360 degrees రొటేట్ అవుతున్నాయి, బట్ 1 secondది మనకి ఫాస్ట్గా రొటేట్ అవుతుంది, 2 secondది స్లోగా రొటేట్ అవుతుంది. సో ఒక సేమ్ ట్రాన్స్ఫర్మేషన్కి మనం టైం ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ యానిమేషన్ అనేది స్లో డౌన్ అవుతుంది. సో ఇది బేసిక్ నాలెడ్జ్. దేర్ యూ గో. సిమిలర్లీ 3, 4కి 3 seconds and 4 seconds యాడ్ చేద్దాం. 3 ట్రాన్సిషన్ డ్యూరేషన్ 3 seconds and 4 ట్రాన్సిషన్ డ్యూరేషన్ 4 seconds. అండ్ వీటికి టెక్స్ట్ యాడ్ చేద్దాం. 1, 2 and 4. కలర్ టు వైట్. సో అన్నీ కూడా మనకి 360 degrees రొటేట్ అవుతున్నాయి, బట్ ట్రాన్సిషన్ డ్యూరేషన్ యూజ్ చేసి మనం ఆ యానిమేషన్ స్పీడ్ని చేంజ్ చేయొచ్చు. మనం ఇన్ కేస్ ట్రాన్సిషన్ డ్యూరేషన్ రిమూవ్ చేసేస్తే ఇన్స్టెంట్గా అంటే 0 seconds టైంలోనే ఆ 360 degrees అనేది రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే
సో ఇన్ కేస్ దీన్ని మనం 90 డిగ్రీస్కి చేంజ్ చేస్తే, సో 1 అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 1 మనం సెక్షన్ మీద హోవర్ చేసిన వెంటనే చేంజ్ అయిపోయింది. సో ఇన్స్టెంట్ చేంజ్. బట్ మనకి ఆ యానిమేషన్ ఆఫ్ మూవ్మెంట్ తెలియడం కోసం మనం ట్రాన్సిషన్ డ్యూరేషన్ అనేది యాడ్ చేస్తాం. సో ట్రాన్సిషన్ డ్యూరేషన్కి మనం ఐదర్ సెకండ్స్లో ఆర్ మిల్లీ సెకండ్స్లో ప్రొవైడ్ చేయొచ్చు. సో 1 second is 1000 milliseconds. So there you go. 2000 milliseconds అంటే 2 seconds. సో ఇది ట్రాన్సిషన్ డ్యూరేషన్ అంటే. ఇప్పుడు మనం ఇక్కడ ఓన్లీ ట్రాన్స్ఫార్మ్ రొటేట్ అనేది అప్లై చేసాం. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా చేంజ్ చేయొచ్చు. బ్లాక్ నుంచి లెట్స్ సే ఇండిగో. మనం ఏదైతే ట్రాన్సిషన్ డ్యూరేషన్ యాడ్ చేసామో అది ఈ అన్ని ఎఫెక్ట్స్కి అప్లై అవుతుంది. బట్ అలా కాదు, ఓన్లీ రొటేట్కి మాత్రమే అప్లై అవ్వాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇమీడియట్లీ చేంజ్ అవ్వాలి అనుకుంటే అప్పుడు ట్రాన్సిషన్ ప్రాపర్టీ ట్రాన్స్ఫార్మ్. నౌ దేర్ యు గో. సో వన్స్ మనం హోవర్ చేస్తే ఇమ్మీడియట్లీ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవుతుంది. బట్ ఆ ట్రాన్స్ఫార్మ్ రొటేట్ మాత్రం మనకి 1, 2, 3 and 4 seconds రెస్పెక్టివ్లీ తీసుకుంటుంది. దేర్ యూ. నౌ ఇన్ కేస్ మనం మల్టిపుల్ ప్రాపర్టీస్ మల్టిపుల్ ట్రాన్స్ఫర్మేషన్స్కి డిఫరెంట్ టైమింగ్స్ ప్రొవైడ్ చేయాలి అంటే సింగిల్ డిక్లరేషన్లో ట్రాన్సిషన్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి చేయొచ్చు. ట్రాన్సిషన్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి ఫస్ట్ ట్రాన్సిషన్ ప్రాపర్టీ మెన్షన్ చేస్తాం. సో ఈ కేసులో మనం ట్రాన్స్ఫార్మ్కి చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఫాలోడ్ బై టైమింగ్. సో దీనికి 1000 milliseconds. సో లెట్స్ సే 1 second, కామా స్పేస్. ఇప్పుడు మనం సెకండ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాపర్టీ కూడా అప్లై చేయొచ్చు. లైక్ ఈ కేసులో బ్యాక్గ్రౌండ్ కలర్. సింప్లీ కాపీ పేస్ట్ దిస్ అండ్ స్పేస్ టైమింగ్ లెట్స్ సే 2 seconds. ఇప్పుడు ఇవన్నీ కమెంట్ చేస్తే, సో ఇది కమెంట్ చేసి అండ్ మనం ఆల్రెడీ ట్రాన్సిషన్ ప్రాపర్టీ అని ఒకటి మెన్షన్ చేసాం కదా, దాన్ని కమెంట్ చేసి వెరీ గుడ్. సో ట్రాన్సిషన్ ప్రాపర్టీలో మనం ఫస్ట్ ట్రాన్సిషన్ ప్రాపర్టీ అప్లై చేస్తాం. అంటే ఏ ప్రాపర్టీని మనం యానిమేట్ చేద్దాం అనుకుంటున్నాము అండ్ ఎంత టైం యానిమేట్ చేద్దాం అనుకుంటున్నాం, అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి ఎంత టైం పట్టాలి అన్నది 1 second. దెన్ బ్యాక్గ్రౌండ్ కలర్ మారడానికి 2 seconds పట్టాలి. సో ఇప్పుడు హోవర్ చేస్తే వెరీ స్లైట్లీ ఇంక్రీజ్ 4 and 5 seconds. సో అది 90 degrees రొటేట్ అవ్వడానికి 4 seconds పడుతుంది అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవ్వడానికి 5 seconds పడుతుంది. ఇది ట్రాన్సిషన్ డ్యూరేషన్ ఫంక్షన్, ట్రాన్సిషన్ ప్రాపర్టీ ఫంక్షన్ అండ్ ట్రాన్సిషన్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. అంటే ఆల్మోస్ట్ అంటే బోత్ ట్రాన్సిషన్ ప్రాపర్టీ అండ్ ట్రాన్సిషన్ డ్యూరేషన్ రెండు ఒకే డిక్లరేషన్లో ప్రొవైడ్ చేయడానికి మనం ట్రాన్సిషన్ షార్ట్ హ్యాండ్ యూస్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ లెక్చర్లో ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేద్దాం.